birthday to you. గైస్ ఇప్పుడైతే డ్రెస్సెస్ చేంజింగ్ అయితే వచ్చేసాం అనమాట. డెఫినెట్ గా వాళ్ళు అమౌంట్ అయితే ఇక్కడికి వచ్చాక డబల్ ఛార్జెస్ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారుగా 9:30 అవుతుంది ఇప్పుడు. టిఫిన్ లేదు మనకి, ఇక్కడ అంతా పంజాబీ స్టైల్ ఆఫ్ టిఫిన్ ఉంది. హే గైస్, హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ అంకుల్. అసలు చూడకండి అంకుల్. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ యువర్ క్యూటీ డయానా. సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఎవరైతే ఇన్స్టాగ్రామ్లో అండ్ యూట్యూబ్ కమెంట్ సెక్షన్స్లో కింద హ్యాపీ బర్త్డే విషెస్ చెప్పారో ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్గా వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అండ్ నా బర్త్డే చెప్పా కదా, చాలా అంటే చాలా వర్స్ట్గా స్టార్ట్. అంకుల్ 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 కొంచెం సేపు నా కోసం. యూ గైస్ కాంట్ హియర్ మై వాయిస్, సో దట్ వాళ్ళని కూడా సైలెంట్ చేయాల్సి వస్తుంది అనమాట. సో మీ అందరికీ చెప్పాను కదా నా బర్త్డే ఎంత బాగా జరుగుతుంది అన్నది. అంటే ఎస్టిమేషన్స్ నేను ఆల్రెడీ ముందే నా మైండ్లో క్రియేట్ చేసేసుకున్నాను. సో మార్నింగ్ టిఫిన్ వచ్చేసి పోహాతో స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు షిమ్లా నుంచి లెట్స్ గో టు మనాలి. మనాలి వెళ్ళే దారిలో ఎన్ని అడ్వెంచర్స్ జరుగుతాయి. ఈరోజు మన బర్త్డే కదా, అందులోనూ మదర్స్ డే. ఎవ్రీ మదర్, ఈవెన్ మా మదర్తో సహా అందరికీ కూడా ఐ విష్ యూ అ మదర్స్ డే అండ్ థ్యాంక్ఫుల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ మదర్. ప్రతి ఒక్కరిని కూడా ఇంత టేక్ కేర్ తీసుకొని మమ్మల్ని ఇంతలా మీరందరూ భరిస్తున్నందుకు మీ అందరు అమ్మలకి కూడా థ్యాంక్ఫుల్ అనమాట. సో వీడియోలో చెప్తున్నా, వీడియో బ్యాక్ సైడ్ ఉన్న మా మమ్మీకి కూడా చెప్తున్నా. సో గైస్ ఇప్పుడైతే పోహా తినేసి లెట్స్ గో. ప్రెసెంట్ యాక్చువల్లీ ఒక కార్ అనుకున్నాము, అది అటర్ ఫ్లాప్ అయింది. బట్ ఇప్పుడు 2 కార్స్లో వెళ్ళాల్సి వస్తుంది డివైడెడ్గా. సో గైస్ ఫైనల్గా మళ్ళీ షిమ్లా నుంచి మనాలి వెళ్ళే దారిలో అయితే లంచ్ కోసం అయితే బ్రేక్ తీసుకున్నాం. ఇప్పుడైతే చికెన్ బిర్యానీ. అంకుల్ మా అంకుల్ కావాలని వీడియో స్టార్ట్ చేసినా కూడా చేస్తారండి. వద్దండి తినమండి. సో ప్రెసెంట్ అయితే లంచ్ చేసేసాక మళ్ళీ 2 స్టార్ట్ అవుతుంది అనమాట. ఎక్కడికి వెళ్తాం ఏంటి అన్న తెలీదు. కానీ గైస్ నిజం చెప్పాలంటే నా బర్త్డే అంటేనే ఇట్లుంటుంది అనమాట. నాకు యాక్చువల్లీ మేము పెద్ద కారు ఉంటుండే, దాంట్లో అయితే ఎటువంటి ఫీల్ ఉండకపోతుండే ఎంత ట్రావెల్ చేసినా కూడా. బట్ కంపారిటివ్లీ కార్ ఎక్కిన తర్వాత మొదలైందమ్మ అసలు కండిషను. కడుపులో తిప్పటాలు, తల తిరగటాలు అన్నీ మొదలైపోయినాయి. మస్తు అంటే మస్తు చికాగుంది. అంటే బేసిక్గా కార్ నచ్చలేదు మనకి. ఇక్కడ ఏం చేస్తాం, ఇంకా ఈ 4 days అదే కార్లో మనం తిరగాల్సి ఉంటుంది అనమాట. వర్షం పడుతుంది, దేవుడు కూడా దీవించేస్తున్నాడు ఆఖరికి. వాట్ ఈస్ దిస్ గాడ్? ఫాస్ట్ గా రెయిన్ వచ్చేస్తుంది. స్టార్ట్ చేయండి. Happy birthday to you. Happy birthday to you. సో గైస్ ఇప్పుడైతే రివర్ రాఫ్టింగ్ వెళ్ళిపోతున్నాం అనమాట. చుట్టూ కొండలు, చుట్టూ వాటర్, హ్యాపీ మూమెంట్స్. హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్ మై డియర్. హ్యాపీ బర్త్డే కీర్తి. థాంక్ యూ డాడీ. హ్యాపీ మదర్స్ డే మమ్మీ. థాంక్ యూ. ఐ లవ్ యూ. రివర్ రాఫ్టింగ్ అయితే అయిపోయింది అనమాట. ఒక్కొక్కరు ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మా వాళ్ళతో షేర్ చేసుకుంటారా? మా వాళ్ళ ఎనర్జీ చూసాక కూడా ఇంకా మీకు ఎలా ఉందో అర్థమైంది అనుకుంటా. రూమ్స్కి అయితే వచ్చేసాం అనమాట. ఇంకా ఇప్పుడు మాకు ఫుడ్ సెక్షన్ డిన్నర్ కంప్లీట్ చేసుకుంటే బజ్జుకున్నాం అనుకోండి. రేపు మార్నింగ్ లేవగానే మళ్ళీ ఎక్కడికి వెళ్తాం ఏంటి అనేది మొత్తం చూపించేస్తాం. ఇప్పుడు ఫుడ్స్ అయితే మాకు యాక్చువల్లీ ఏం పెట్టారు
రోటీ అండ్ జీరా రైస్. నెక్స్ట్ ఇదేంటి చెన్నా దాల్ అనుకుంటా ఏదో, సరే కొంచెం వేసుకుందాం. పన్నీర్ కర్రీ. సో ఫుడ్ తినేసాక కలుద్దాం. ఈలోపు అయితే గుడ్ మార్నింగ్ గైస్. సో దిస్ ఈస్ ద ఫస్ట్ డే ఇన్ మనాలి. యాక్చువల్లీ నిన్న ఫస్ట్ డే అనుకోవచ్చు, బట్ అసలు నిన్న ఏం ఎక్స్ప్లోర్ చేయలేదు కాబట్టి ఈరోజే ఫస్ట్ డే అన్నట్టుగా లెక్కలోకి వస్తుంది. చాలా అంటే చాలా చల్లగా ఉంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే సమ్మర్లో కూడా నేను మంచిని చూడగలుగుతున్నాను. యూ వాంట్ టు సీ దిస్? మా రూమ్ నుంచి డైరెక్ట్గా అక్కడ మంచు కొండ కనిపిస్తుంది. గైస్ ఇది మా రూమ్. యాక్చువల్లీ రూమ్ నుంచి స్ట్రైట్గా చూస్తే మంచు కొండలు కనిపిస్తున్నాయి అక్కడ. ఇక్కడికి వెళ్ళబోతున్నాం అనమాట ఇప్పుడు ప్రెసెంట్. దీస్ ఆర్ యాపిల్ ట్రీస్. ఇంకా యాపిల్ కాయలు అయితే కాయలేదు. గైస్ లుక్ ఎట్ ద లొకేషన్. మామ్, డాడ్, ఆర్ యూ ఎక్సైటెడ్? మా నాన్న అయితే వీడియో కాల్స్ మా షాప్ లో ఉన్న అన్నయ్యలందరికీ ఫోన్ చేసేస్తున్నాడు. ఆర్ యూ ఎక్సైటెడ్ మమ్మీ? బాగా. మా మమ్మీ జీన్స్ వేసింది ఫస్ట్ టైం. ఐల్ షో యూ గైస్. షీ ఈస్ వెరీ బ్యూటిఫుల్. మస్తు ఉన్నది. మీ మమ్మీస్ కూడా వేసుకోకపోతే ఏపీయండి అబ్బా. దిస్ ఈస్ ద ఓన్లీ లైఫ్ వీ గోనా ఎంజాయ్. మళ్ళీ నెక్స్ట్ లైఫ్ ఉందా లేదా అన్నది వీడియో ఉన్నాం. సో ఎంజాయ్. బాగున్నావు మమ్మీ ఈరోజు? సిగ్గేసేదట మా మమ్మీకి. మమ్మీ బాగుంది కదా డాడీ జీన్స్ లో. షీ ఈస్ బ్యూటిఫుల్ రైట్? సూపర్ ఉంది. ఆర్ యూ ఎక్సైటెడ్ డాడ్? మంచుని చూడడానికి ఎక్సైటెడ్ ఉన్నావా? సూపర్ గా గైస్ ఇప్పుడైతే డ్రెస్సెస్ చేంజింగ్ అయితే వచ్చేసాం అనమాట. మా వాళ్ళు డ్రెస్సెస్ వేసేసుకుంటున్నారు. అంటే ఆ చలిలో మెయింటైన్ చేయాలంటే మన ఒరిజినల్గా ఇప్పుడు వేసుకున్న బట్టలు పనికిరావు అనమాట. సో ఇక్కడ ఉన్న క్లోత్స్ యూజ్ చేసుకోవాలి. మా వాళ్ళు వేసుకుంటున్నారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ డ్రెస్ కూడా వేసేసుకున్నాము. అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి పఫ్, ఒక కేక్. మా నాన్న ఇంకా చదువుతున్నాడు అందరికి. సో గైస్ ఫైనల్ గా అయితే వచ్చేసాం అన్నమాట. చూస్తున్నారుగా చుట్టూ మంచు, మధ్యలో ఫుల్ గా వాటర్. అంటే సమ్మర్ కాబట్టి వీళ్ళు పై దాకా తీసుకెళ్ళట్లేదు కదా డాడీ. కానీ యు గైజ్ యాక్చువల్లీ తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. చాలా మంది తెలియక టూరిజం తో మాట్లాడుకొని వస్తూ ఉంటారు కదా. లేదు, దే హ్యావ్ టు నో. టూరిజంతో మాట్లాడినా సరే ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక కాస్ట్స్ అంటే కొంతవరకే వాళ్ళు మనల్ని ట్రావెల్ తీసుకెళ్తారు. మళ్ళీ అక్కడ నుంచి మనం పేమెంట్స్ చేసుకొని మళ్ళీ డిఫరెంట్ వెహికల్స్ మాట్లాడుకొని వెళ్ళాల్సి ఉంటుంది. కంప్లీట్గా అయితే డెస్టినీ అయితే చేర్చరు టూరిజం వాళ్ళని, ఏ టూరిజం అయినా సరే. సో ఇక్కడ చూస్తున్నారుగా లొకేషన్. వావ్, దిస్ ఈస్ సో అమేజింగ్. చాలా అంటే చాలా బాగుంది కదా. డెఫినెట్గా వాళ్ళు అమౌంట్ అయితే ఇక్కడికి వచ్చాక డబల్ ఛార్జెస్ ఉంటాయి అన్నమాట. ఇక్కడికి వచ్చాక డిఫరెంట్గా ఉంటాయి. ఫొటోస్కి 800 అని చెప్పేసి, లేకపోతే అలా చాలా అమౌంట్స్ అయితే తీసుకుంటూ ఉంటారు. బెటర్ వెన్ యూ గైస్ కమ్, ఒకసారి క్లియర్గా ఉండండి. అండ్ ఇంకొకటి ఎక్స్ట్రా అమౌంట్ తెచ్చుకోండి. లుక్ ఎట్ మై మామ్, షీ వేర్ జీన్స్. షీ ఈస్ బ్యూటిఫుల్. ఐ లవ్ యూ. మొగుడు పిల్లల్ని ఎవరు మార్చలేరు సార్. ఎక్కడికి వచ్చినాయి కొట్టుకోటాలు మాత్రం ఆపట్లేదు వీళ్ళు. మా మమ్మీ జీన్స్లో చూస్తుంటే నాకు ఎంత బాగా అనిపిస్తుందంటే, షీఈస్ లుకింగ్ లైక్ వెరీ పిట్టి. ఇప్పటి వరకు చూడనంత పిట్టిగా కనిపిస్తుంది. ఐ లవ్ హర్. ఇంట్లో కూడా జీన్స్ లేపియడం స్టార్ట్ చేయాలి మా అమ్మతోని, చాలా కష్టం అయితే. షీ ఈస్ పిట్టి యాక్చువల్లీ. చాలా బాగుంది, బట్ మంచులో ఆడలేకపోతున్నాను. యాక్చువల్లీ ఫీవర్ వచ్చేసింది అన్ఎక్స్పెక్టెడ్గా. ఫీవర్ రావడం,
అన్ఎక్స్పెక్టెడ్గా చాలా జరుగుతున్నాయి నాకు. ఏంటో ఒకటే వామిటింగ్స్, కార్ పడకో ఏమో, అసలు చికాగ్గా ఉంది నాకు. ఎన్విరాన్మెంట్ ఇంత బాగున్నా దీన్ని ఎంజాయ్ చేయలేకపోతున్నాను నేను యాక్చువల్లీ. గైస్ రివర్కి చాలా అంటే చాలా దగ్గరికి వచ్చేసాను అనమాట. కానీ ముట్టుకోవాలంటేనే అంత డేర్ చేసే అంత ఇది లేదు నాకు. మా మమ్మీ వెళ్ళిపోతుంది. ఏంటమ్మా అలా వెళ్ళిపోతున్నావు? మా మమ్మీ మామూలుగానే షీల్ స్విమ్ వెరీ గుడ్ యాక్చువల్లీ, షీఈస్ అ స్విమ్మర్. సో దట్ మాకేం భయం లేదు. వాటర్ దగ్గర మా అమ్మ ఉంది అంటే మేము ఏదో ఒకలాగా దూకేస్తాం అనమాట. ఆమెకి నీళ్ళంటే భయం లేదు. బేసిక్గా ఆమెకి నేనంటే భయం లేదు, నాకేమంటే భయం లేదు. వామ్మో, ఇది కనుక వీడియో చూసింది అనుకోండి గైస్, రేపు పొద్దున్న నేనంటే భయం లేదు అని మొదలు పెడుతుంది. హే లవ్ బర్డ్స్, ఏమైనా చెప్తారా ఆడియన్స్కి? ఏమని చెప్తారా? సో గైస్ ఫైనల్గా మంచులోకి వచ్చేసాం. మీకు ఎల్లకట్టు ఓ ఎల్లకని చెప్తాంటే నిజమైన మంచు. సో ముట్టుకోలేనేమో అనుకున్నా, బట్ ఫైనల్గా ఐ గాట్. రెడీ పైకి. సో గైస్ అట్లీస్ట్ అంటే సమ్మర్లో ఇట్లా మంచిని తాకలేనేమో అనుకున్నాను, బట్ తాకేనమాట. యూ కెన్ సీ వాటర్ అయితే ఫ్లోటింగ్ అవుతుంది, ఐస్ కరిగిపోయి మొత్తం అంతా. పడిపోతావు. సో గైస్ మమ్మీ డాడీ ఇద్దరు కూడా జిప్ లైనింగ్ అయితే చేస్తున్నారు అనమాట. ఆర్ యూ ఎక్సైటెడ్ గైస్? ఎక్సైటెడా? ఫోన్ జాగ్రత్త ఇద్దరు. మార్నింగ్ నుంచి మన ఫీవర్తోని మనతోని స్ట్రగుల్ అయ్యి ఫైనల్గా ఈవినింగ్ 7 అవుతుంది టైము. ఈవినింగ్ 7కి కూడా ఇక్కడ చీకటి పడతలేదు, అదేంటో అర్థం కావట్లేదు. మళ్ళీ మంచు ప్రదేశము, బట్ స్టిల్ ఇంత అంటే ఇంత చీకటి కూడా అవ్వట్లేదు. ఆల్మోస్ట్ 8కి 9కి మన 6కి ఎట్లా అవుతుందో అట్లా అవుతుంది అనమాట ఇక్కడ. మార్నింగ్ నుంచి ఫుల్ అంటే మార్నింగ్ కాదు, నిన్నటి నుంచే బాగా ఫీవర్. ఎక్కడైతే వ్లాగ్ ఆపేసానో అప్పటి నుంచి భయంకరమైన ఫీవర్ అనమాట. సో మనం ఆ ఫీవర్ని తగ్గించుకోవడం కోసం ఇక్కడే ఆగిపోయాము. మన వాళ్ళందరూ సైట్ సీయింగ్స్కి వెళ్ళారు, అన్ని అడ్వెంచర్స్కి వెళ్ళిపోయారనమాట. నేను ఒక్కదాన్ని మాత్రం ఈ రూమ్లో పొద్దు నుంచి కూర్చొని మైండ్ సెట్ మనకు ప్రాపర్గా లేదు. ఇంకా సరే కదా కొంచెం ఫ్రీ చేసుకుందామని వస్తే 7 అవుతుంది ఇప్పుడు టైమ్. 7కి బయటకు వచ్చాను. వచ్చి చూస్తే ఎలా ఉందంటే, మన బ్యాక్గ్రౌండ్ చూపిస్తా చూడు. నాకు రూమ్లో ఉంచే డైరెక్ట్ మంచు కొండలు కనిపిస్తాయి. ఇక్కడ వచ్చేసి మీరు ప్రాపర్గా చూస్తే నా కాటేజ్ నుంచి, నా రూమ్ నుంచి ఇది కనిపిస్తుంది వాటర్ ఫాల్స్ కొండ మధ్యలో. అండ్ మీరు కొంచెం సైట్ సీయింగ్ చూస్తే కనుక ఇక్కడ మనకి మంచు కనిపిస్తుంది అనమాట. సచ్ ఎ బ్యూటిఫుల్ వ్యూ అసలు. కొద్దిసేపు అలా వెళ్ళొద్దాం. నేను ఇంకొక హైలైట్ విషయం మీతో షేర్ చేసుకోవాలా. ఇట్స్ టైం 7 కదా, 7 సంగతి అదొక అడ్వెంచరో లేకపోతే ఇంకోటి అనుకుంటే, నేను ఇంకొకటి మోస్ట్లీ మీకు చూపించాల్సింది ఏంటంటే, మన ఇంటి దగ్గర ఒక మొక్క పెట్టి, ఒక గులాబీ మొక్క, దానికి కంప్లీట్గా మనం వాటర్ వేసి దాన్ని డైలీ మనం చూసుకొని ఎన్ని చేసినా కూడా ఆ మొక్క బతుకుతుందా లేకపోతే నెలకు ఒక ఫ్లవర్ ఇస్తుందా అన్నది కూడా అసలు ఆశ్చర్యకరం కదా. కానీ ఇక్కడ గోడలకే పూస్తాయి అనమాట, గుత్తులు కింద, దట్టు హైబ్రిడ్ అనమాట. యూ కెన్ సీ.
ఇంత పెద్ద పెద్దగా ఉన్నాయో. ఇట్లా గోడలకే ఉంటాయి అన్నమాట మోస్ట్లీ. నా కాటేజ్ నుంచి వెళ్ళే కొద్దీ ఫ్లవర్స్ ఉంటానే ఉంటాయి. ఇంకా అక్కడ ముందున్నాయి, చూపిస్తాను చెట్లు. అబ్బా, ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ తెలుసా. నేను రోజు కార్లో చూడటమే కానీ వీటిని దగ్గరగా వచ్చి చూసిందే లేదు అసలు. ఈరోజు చూసిన. నేను వెళ్ళే రోజు మాత్రం లేపేస్తాను కొన్ని. వెళ్ళే రోజు ఏంటి, ఈరోజు నైటే మళ్ళీ చెక్అవుట్, మళ్ళీ ఈవినింగ్ ఫ్లైట్కి రీచ్ అయిపోవాలి మేము. పొద్దున్న నుంచి నేను యాపిల్ ట్రీస్కి చిన్ని యాపిల్స్ని చూపిద్దాం అనుకున్నా. ఇప్పుడైతే సీజన్ కాదు, బట్ ఐ విల్ షో యూ. రిటర్న్ కెమెరా పెట్టి చూపిస్తాం మీకు. లుక్ ఎట్ ద యాపిల్స్. దీస్ ఆర్ యాపిల్స్ అనమాట. ఇప్పుడు ప్రాపర్ అయిన సీజన్ కాదు, బట్ సీజన్లో వస్తే మనకి యాపిల్స్గా కనబడతాయి. ఇక్కడైతే ఎన్ని చెట్లు ఉన్నాయో. ఎస్, ఇంకా మనాలి ట్రిప్ కూడా అయిపోయింది అనమాట. ఫైనల్గా ఇప్పుడు చండీగఢ్ రీచ్ అవుతాం. చండీగఢ్ రీచ్ అయ్యాక కార్స్ చేంజ్ అవ్వాలి. మళ్ళీ అక్కడ నుంచి ఢిల్లీ వెళ్ళి ఢిల్లీ ఫ్లైట్ పట్టుకోవాలన్నమాట 9:20 కల్లా. సో తొందరగా రీచ్ అవ్వాలంటే ఇప్పుడు తొందరగా కానివ్వాలి. బట్ ఇట్స్ టైం 9:30 అవుతుంది. ఇప్పుడు టిఫిన్ లేదు మనకి. ఇక్కడంతా పంజాబీ స్టైల్ ఆఫ్ టిఫిన్ ఉంది, బట్ ఆ టిఫిన్ మనం తినలేం కాబట్టి ఫ్రూట్ షాప్ దగ్గర ఆపుకున్నాము. ఆపి ఫ్రూట్స్ తిందామని చెప్పేసి ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. ఎందుకంటే ఆలు పరోటాలు పొద్దునే అవన్నీ అంటే మన సౌత్ ఇండియన్స్ అయితే చాలా కష్టం. అది డైజెషన్ అవ్వదు, మైదా అంతా చికాకుంటుంది. సో చాలా చోట్ల చూసినాం కానీ వర్కౌట్ అవ్వట్లేదు. అందుకని ఇంకా ఫ్రూట్ షాప్ దగ్గర అయితే ఆగాం. ఏమనాలి తెలీదు కానీ భయంకరమైన దగ్గు, జలుబు, ఫీవరు. మన బాడీ దేనికి అడ్జస్ట్ అవ్వలేకపోతున్నాయి. సో మార్నింగే టిఫిన్ ఆఫ్టర్నూన్ 1 అవుతుంది. ఇంకెళ్ళే దారిలో డాబా అని చెప్పి ఆపారనమాట. గెట్ అంబియన్స్. మంచూరియా వచ్చేసి 250, ఇది వచ్చేసి 250 నూడిల్స్. వీళ్ళు ఏందబ్బా చికెన్లు తిన్నారు, మటన్లు తిన్నారు, నాకు అర్థం కాదు. ప్రోటీన్ ఎక్కడ నుంచి వస్తుంది వీళ్ళకి? ఊరికే దాల్ అనుకుంటా. ఈ వెజ్ ఆర్డర్ చేసుకున్నాం. ఇంకా తినేసి అయితే బయలుదేరుకోవాలి. ఎందుకంటే ఈవినింగ్ మనం 6 ఢిల్లీ రీచ్ అయితే కనుక ఢిల్లీ ఈవినింగ్ సరోజినీ మార్కెట్లో షాపింగ్ ఉందన్నమాట. లెట్స్ డూ దట్ షాపింగ్. ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్ బికాస్ మనాలి వచ్చిన దానికంటే కూడా నాకు షాపింగ్ చేయాలన్న దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది, ఎక్కువ ఎక్సైట్మెంట్ ఉంది. గైస్, మళ్ళీ ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయినాం అనమాట. ఇంకా ఫైనల్గా వ్లాగ్ ఎండ్ చేయాల్సిన టైం వచ్చేసింది. ఎందుకంటే ఢిల్లీ ఎయిర్పోర్ట్ రీచ్ అయిపోయినాం. మేము 9:20కి ఫ్లైట్ టైమ్. ఇప్పుడు ఇంకో 5 minutesలో మేము వెళ్ళాలి. వెళ్తున్నాం అందరం కలిసి. మా వాళ్ళందరూ రెడీగా ఉన్నారు. అసలు ఎలా ఉందంటే 16 hours కంటిన్యూస్గా ట్రావెల్ చేసి ఢిల్లీ రీచ్ అయినాం. మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళేసరికి 12:30 అయిపోతుంది నైట్. మళ్ళీ అక్కడి నుంచి కొత్తగూడెం రీచ్ అవ్వాలి. ఇట్స్ అ బిగ్ టాస్క్. అసలు ఏకంగా 3 days ట్రావెలింగ్సే సరిపోతున్నాయి భయంకరంగా. ఐ హోప్ మీరు అందరూ కూడా ఈ వ్లాగ్ని ఎంజాయ్ చేశారని అనుకున్నా. ఇఫ్ యూ ఎంజాయ్ దిస్ వ్లాగ్ ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. డోంట్ ఫర్గెట్. మరిన్ని ఎంటర్టైన్మెంట్ వ్లాగ్స్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తా. అంటిల్ దెన్ బాయ్. సో బోలెడంతా షాపింగ్ చేశాను. నెక్స్ట్ వ్లాగ్లో నేను షిమ్లాలో, మనాలిలో, ఢిల్లీలో ఏమేమి షాప్ చేశాను అన్నది మొత్తం కూడా ఆ వ్లాగ్లో అయితే చూపించేస్తాను. ఓకేనా? మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం.